వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. మా ప్లాట్లను కబ్జా చేసేందుకు యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్ వేడుకున్నారు. ఈ మేరకు సోమవారం కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ అక్రమదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు శివార్ ప్రాంతంలో లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ మెంబర్స్ మాట్లాడుతూ తమ భూములు కబ్జాకు గురవుతున్నాయని, గత సంవత్సరంలో లోకాయుక్తలో ఆ ఫ్లాట్లు మాకే సొంతమని తీర్పు వచ్చిందని అన్నారు. కానీ తమ భూములోకి వెళ్తుంటే కొందరు బడా బిల్డర్లు తమను అడ్డుకుంటున్నారని, ఇప్పటికే చాలా మంది దగ్గర నుండి భూములను స్వాధీనం చేసుకుని మిగిలిన 400-500 మంది భూములను కూడా స్వాధీనం చేసుకునేందుకు కబ్జాదారులు కుట్ర పన్నుతున్నారని, ఈ విషయంపై ఈ రోజు కొల్లూరు పోలీస్ స్టేషన్లో లక్ష్మీపురం ఫ్లాట్ ఓనర్స్ ఆధ్వర్యంలో సిఐకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 1984లో ఆ భూమిని 14 మంది బాధితులం కొనుగోలు చేశామని, కానీ 2003లో ఆ భూమిని రెండో డాక్యుమెంట్ చేసి తమను ఆ భూమిలోకి అడుగుపెట్టనివ్వకుండా కొందరు బడా బిల్డర్లు ప్రయత్నం చేస్తున్నారని, దీనిపై తమకు అన్ని శాఖల అధికారులు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. ఇట్లా కొంచెం నా పేరు సత్తయ్య, లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్. మేము 84 డాక్యుమెంట్స్ 84లో తీసుకున్న ఫస్ట్ ఓనర్స్ మేము. కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. నాదెల్ల వాళ్ళు, ప్రసాద్ వాళ్ళు, రాజు దుర్గాప్రసాద్ వాళ్ళు ఆక్యుపై చేసుకొని సెకండ్ డాక్యుమెంట్ చేశారు 2003లో. కాబట్టి వాళ్ళను ఇచ్చేసి మా ప్లాట్ని మాకు ఇప్పేయాలని చెప్పి మేము ఉద్దేశము. ఈ సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చాము, ఇండివిజువల్ కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళందరి మీద మా ప్లాట్ ఆక్యుపై చేస్తారు, మా ప్లాట్ మాకు ఇప్పేయండి అని చెప్పి మేము సిఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి మాకు న్యాయం చేయాలని చెప్పి కొల్లూరు ప్లాట్ ఓనర్స్కు మేమందరం కూడా కొల్లూరు ప్లాట్ ఓనర్స్ తరఫున ప్లాట్ అందరూ 60-70 సంవత్సరాలు వాళ్ళందరం కూడా మేము కష్టపడి పొద్దున్న నుంచి మంచి నీళ్ళు తాగకుండా వచ్చాము ఇక్కడికి. తిండి తిప్పలేకుండా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి దయచేసి మా ప్లాటు మాకు ఇప్పేయాలని చెప్పి ఈ వీడియో వాళ్ళకు మరొకసారి సర్వే నెంబర్ 172 నుంచి 190 వరకు, సర్వే నెంబర్ 172 నుంచి 190 వరకు సర్వే నెంబర్లో అవన్నీ కూడా ప్లాట్లు మన లేఅవుట్ కార్డు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. అన్నీ సబ్మిట్ చేసినాము. మేము మొత్తము ఇప్పుడు 1100 మంది, మొత్తము లోకాయుక్త వాళ్ళు కూడా 1321 ప్లాట్ ఓనర్స్ ఫేవర్ అని ఇచ్చారు. మాకు 2024 ఇచ్చారు. అది మాకు అది ఇల్లీగల్ ప్లాట్లు కావు, లీగల్ ప్లాట్లు కానీ అది కూడా వాళ్ళు కూడా లోకాయుక్త వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి ఆ బేస్ చేసుకుని 2024 లోకాయుక్త వాళ్ళు ఇచ్చిన బేస్ చేసుకున్నా మాకు న్యాయం చేయాలని చెప్పి మేము ఈ ఒక్కసారి ఈ వీడియో వాళ్ళకు, మనకు సిఏ వాళ్ళకు, డీజీపీ వాళ్ళకు, ఐజీపీ వాళ్ళకు అందరికీ ఇచ్చాము, కలెక్టర్ ఆఫీసులు ఇచ్చాము. అన్ని జాగాలలో కూడా కొల్లూరు ప్లాట్ ఓనర్స్ అనగానే మొత్తం రికార్డు ఉంది సార్. మేము ఇంత పెద్ద 100 డాక్యుమెంట్స్ ఇచ్చాము వాళ్ళందరికీ కూడా. దయచేసి మాకు మా ప్లాట్లు మాకు ఇప్పేయాలని చెప్పి కష్టపడి కొనుక్కున్నాము, రూపాయి కష్టపడి కొనుక్కున్నాం. కాబట్టి 84 డాక్యుమెంట్స్ ఫస్ట్ మాదే, దాని సెకండ్ డాక్యుమెంట్ చేంజ్ చేశారు. అది కుదరదు సార్. అది మా డాక్యుమెంట్ మాకు ఇప్పేయాలని, మా ప్లాట్ మాకు ఇప్పేయాలని మాకు మనది మేము రిక్వెస్ట్ చేస్తాం. ధన్యవాదాలు. కొల్లూరు ప్లాట్ లక్ష్మీ తరఫున మేము అందరికీ ధన్యవాదాలు. నేను సమాధానం చెప్పాలి కదా. 1321 జనరల్గా చెప్పొద్దు, స్పెసిఫిక్గా చెప్పు. నువ్వు వాళ్ళు వచ్చి అడిగిరనుకో నువ్వేం సమాధానం చెప్తావు? అందుకనే చెప్తున్నా, ఈడ ప్లాట్ నాది ఉంటుంది అని చెప్పి ఐడెంటిఫై చేసుకోండి. అసలు 2024లో లోకాయుక్తలో 1321 ప్లాట్ ఓనర్స్ ఇది ఇల్లీగల్ కాదు, లీగలే అని మాకు ఎవరు ఇచ్చారు సార్. ఇంకో ఇప్పుడు అది ఇంకొక కోర్టు ఆర్డర్ ఏదైనా చూపిస్తా, దానికి ఒప్పుకుంటావా? కోర్టు ఆర్డర్ ఏదైనా వేరే వాళ్ళకి పొజిషన్ ఉన్న వాళ్ళకి ఫేవర్గా చూపిస్తా, ఒప్పుకుంటావా? మా ఫేవర్లు వచ్చింది సార్. అది వేరే వాళ్ళకు కూడా ఫేవర్గా చూపిస్తా,
దాన్ని ఒప్పుకుంటావా నువ్వు? మరి అదే కదా నీకు ఆర్డర్ ఉంటుంది, ఆయనకు ఆర్డర్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన క్లారిటీ అర్థమైంది కదా. ఇప్పుడు మీరు ఏదైతే ఖాళీ కనబడుతుంది అంటే చెప్పి వస్తున్నారు కదా, అందులో నీ ప్లాట్ ఉందా? ఉంటే తీసుకురా. మరి నువ్వు ఎట్లా నాదంటే ఖాళీ ఉంటే ఏడపోతుంది, నాదంటే పోతే అయిపోతుందా? మీ పేరేంటారు? యాక్చువల్గా ఏంటంటే సార్, వాస్తవం ఏంటంటే ప్లాట్లో ఏదైతే ఇప్పుడు వచ్చిందో కొంత ల్యాండ్ కూడా కబ్జాలో ఉంది కాబట్టి నా జిల్లాలో కూడా ఉండదు సార్. అట్లా చెప్పకూడదు కదా, అట్లా చెప్పొద్దు. క్లారిటీ ఉండాలి. నాది వస్తుంది, నాది అక్కడ ఉంది, సర్వే నెంబర్ 172 to 190. నువ్వు ఓన్లీ కోర్టులో కొట్లాడడానికి పనిచేస్తే అది సర్వే నెంబర్ 172, 190 అని చెప్పి నువ్వు కోర్టులో బిల్ వేయడానికి, రిట్ వేయడానికి అయినా పనిచేస్తాయి. సివిల్ కేసు కొట్లాడడానికి పనిచేస్తాయి. నువ్వు పొజిషన్ తీసుకోవడానికి పనిచేస్తుందా? ఆ ప్లాట్ కూడా వస్తాడు నెక్స్ట్ రేపు. 20 కాదు, ఏళ్ళ తరబడి ఉంటాయి. మీరు ఒక గ్రూప్ వచ్చిందమ్మా, ఇంకో గ్రూప్ వస్తుంది నా దగ్గరికి. లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మాది 1300 ఫ్లాట్స్ సార్. కానీ ప్రజెంట్గా ఇప్పుడు మా ప్లాట్లను వాళ్ళు కొనుక్కొని మేము ఇప్పుడు 400 ఫ్లాట్ నుంచి 500 ఫ్లాట్లు మిగిలినాయి సార్. మా ఫ్లాట్స్ మాకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళతో నడుస్తుంది సార్. అక్కడ సార్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చినాము. నాదెండ్ల విజయభాస్కర్ చౌదరి మీద, విఎల్ఎస్ ప్రసాద్, దుర్గా ప్రసాద్ వీళ్ళందరూ అక్కడ ఆక్యుపై చేసుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అక్కడ. దాని విషయంలో ఇండివిజువల్ కంప్లైంట్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది. మేము ఉన్నది ఇప్పుడు 400 to 600 మెంబర్స్ ఉన్నాం. వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం సార్. ఎన్ని ఎకరాలు మొత్తం యాక్చువల్గా? మొత్తం వచ్చేసి అక్కడ 145 ఎకరాలు సార్. అది ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు 145 ఎకరాలు అట్లాగే ఉంది సార్. అది 140 ఎకరాలు ప్లేన్ ల్యాండే ఉన్నది. వాళ్ళు పర్మిషన్స్ కోసం అప్లై చేస్తున్నారు. అవి క్యాన్సిలేషన్ కోసం కూడా మేము రిక్వెస్ట్ పెట్టాం హెచ్ఎండిఏ వాళ్ళకి అందరికీ. ఇప్పుడు మేమున్న 600 మెంబర్స్కి ఏదైతే ఉందో మాకు న్యాయం చేయాలని, మా ఫ్లాట్స్ మాకు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ సార్ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళేమో పొజిషన్ తీసుకుని వాళ్ళు ఒక పొజిషన్లో ఉంటారు. మాకు అక్కడ వేకెంట్ ఉన్న పొజిషన్ దగ్గరికి మేము పోతే మాకు ఇబ్బందులు గురి చేస్తున్నారు. మమ్మల్ని అక్కడ ఉండనివ్వట్లేదు. మాకు ఉన్న పొజిషన్ కూడా మమ్మల్ని బయటకు వేకెంట్ చేస్తున్నారు. మాకు ఎవరేం లేదు సార్. ఎవరు చేస్తున్నారు, 100 డయల్ చేస్తారంటారు. అక్కడికి వచ్చి ఎవరు వద్దంటున్నారు, కూర్చోవద్దంటున్నాను. ఇప్పుడు మాకు డైరెక్ట్ మేము అక్కడికి వెళ్ళి మా సైట్లో మేము కూర్చొని భోజనాలు అక్కడ కూర్చునేసరికి డిపార్ట్మెంట్ వస్తుంది, మమ్మల్ని అక్కడ నుంచి బయటకు పంపిస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటంటే 100 నుంచి డయల్ చేసి అంటారు. ఎవరు చేసి 100 డయల్ అంటే అక్కడ మాకు తెలియదు. ఎవరు అన్నోన్ పర్సన్ చేసి వాడి దగ్గర ఏముందో కూడా తెలియదు. మేము డాక్యుమెంట్ చూపించినాము. ఎవరో కాల్ చేస్తున్నారంటే అక్కడ గొడవ అవుతుందని అన్నారు. మీరు అక్కడ ఉండొద్దు అంటారు. వాళ్ళు వచ్చి చూస్తారు, అక్కడ గొడవ ఉండదు, ఏమీ ఉండదు. మమ్మల్ని అక్కడ నుంచి బయటకు పంపిస్తున్నారు. మా వాచ్మెన్ అక్కడ ఉన్నాడు, మమ్మల్ని పంపించేశారు. బయటకు పంపించి మా వాచ్మెన్ అక్కడ ఉన్నాడు. అక్కడ 4 వాచ్మెన్స్ ఉన్నారు, డే వాచ్మెన్ ఉన్నారు, నైట్ వాచ్మెన్స్ అందరూ ఉన్నారు. ఇదంతా జరిగి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. అక్కడ ఎవరు వచ్చి మమ్మల్ని అప్పుడు డైరెక్ట్గా పోలీసు వాళ్ళు వస్తున్నారు, మమ్మల్ని బయటకు పంపిస్తున్నారు. అక్కడ రావద్దు అంటారు, మమ్మల్ని లేఅవుట్ అడుగుతున్నారు. మమ్మల్ని నానా రకాలుగా మా దగ్గర లేఅవుట్ ఉంది, మేము ఇచ్చిన లేఅవుట్ మాది వ్యాలిడ్ కాదంటారు. ఏమనంటే జిహెచ్ఎం మన గ్రామ పంచాయతీ నుంచి లేఅవుట్ తీసుకురామంటారు. మాకు వ్యక్ష ప్రశ్నలు వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు తప్పితే మాకు ఉన్న పొజిషన్ కూడా మమ్మల్ని సాటిస్ఫై కానీ అక్కడ ఉండనివ్వట్లేదు, మమ్మల్ని అక్కడ కూర్చొని ఇవ్వట్లేదు. ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళతో మాట్లాడుకొని అక్కడ పొజిషన్లో ఇబ్బంది పెడుతుంది సార్. మాకు రైతులతో ఇబ్బంది ఉన్నది, విఎల్ఎస్ ప్రసాద్తో ఇబ్బంది ఉన్నది, అంటే నాదేళ్ల వాళ్ళతో ఇబ్బంది ఉన్నది, దుర్గా ప్రసాద్తో ఇబ్బంది ఉన్నది. మేము ఇప్పుడు మిగిలింది ఎంతమంది సార్? ఒక 400 మంది మిగిలినాం సార్. వీళ్ళందరూ కూడా మేము ఆల్రెడీ పర్సనల్గా పోయి కలిసి చెప్పినాం సార్. నాకు ఒక దగ్గర ఇచ్చేసేయమని చెప్పినాం. మా దగ్గర 4 స్టెప్స్ అగ్రిమెంట్ చేసుకుంటారు, మాకు ఇష్టమని. మాకు అట్లా ఇవ్వరు, మమ్మల్ని ఇంత బయట పెట్టారు. ఇప్పటికీ మేము అయిపోయినాం సార్. 11 మందిని 400 మంది మిగిలినాం సార్. ఆ 400 మంది కోసము ఎక్కడైనా ఒక దగ్గర ఇచ్చేస్తాం, మేము సెటిల్ అయిపోతాం సార్. మా దగ్గర 4 స్టెప్స్ మేము కింద టెంట్ ఆపోజిట్లో సార్. ఆ సర్వే నెంబర్లోనే వస్తాయి మీ ప్లాట్స్. అందులో ఒక 50% వస్తాయి సార్. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో నాకు ఒకసారి రాసి ఓకే ఏమని ఆ సర్వే నెంబర్లో వచ్చే ప్లాట్స్ ఎన్ని ఉన్నాయి అవి రాసి. ఓకే సార్. ఇప్పుడు మేము పొజిషన్ తీసుకున్నట్టు ఎట్లయితుంది? మీ ప్లాట్ ఎక్కడో వేరే దగ్గర ఉంటుంది. అవును, నేను ఆడికి వస్తాను, నాది ఇది వస్తుంది అంటే చెప్తే నేను ఎట్లా మీకు ఇది చేయాల్సి వస్తుంది? అందులో ఉన్నాయి రాసిస్తాను. అందులో ఎన్ని ఉన్నాయి రాసివ్వండి. ఓకే సార్, రాసి. ఇప్పుడు దాని మీద ఎన్ని సివిల్ కేసులు ఉన్నాయి? నెంబర్ ఆఫ్ ఇంకొక ఆయన వచ్చి పొజిషన్ నాదంటున్నారు. ఇప్పుడు ఈరోజు ఆయన కూడా నేను వచ్చినప్పటి నుంచి అయితే మీరు కనబడలేరు. నేను వేరే అవుతుంది, మీరు ఎవరు కనబడలేరు. రైతులతో
ఓకే కానీ ఇప్పుడు రైతులది అంటారు కదా, రైతులు 2005లో ఒకరు కమ్మింది, 2015లో ఒకరు కమ్మింది, 2015 అమ్మిన ఆయన నాలా కన్వర్షన్ చేసుకున్నాడు. ఒక 5 ఎకరాలు 183 సర్వే నెంబర్ 5 ఎకరాలు లోన్ తీసుకున్నాడు. ఇవన్నీ లిటిగేషన్స్. ఫస్ట్ రిజిస్ట్రేషన్ మాదే సార్ 1984లో ఫస్ట్ రిజిస్ట్రేషన్. కాదని అనట్లేదు, నేను కాదని అనట్లేదు, నేను దానికి కాదని అనట్లేదు, దాన్ని కాదని అనట్లేదు, దాన్ని కాదని అనట్లేదు. ఇప్పుడు ఎన్నో అసోసియేషన్స్ ఎంతోమంది ఉన్నారు, నాకు దాని మీద మొత్తం సబ్జెక్ట్ అంతా తెలుసు. ఇప్పుడు మీరంతా ఒక గ్రూప్ ఉంది కదా, ఇంకో గ్రూప్ వచ్చి నాకు చెప్తుంది ఈ 33 acres మాది అంటని చెప్పి. అందులో కూడా ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా ఈ లేఅవుట్లో ఈ 33 acresలో ఉన్న ప్లాట్ ఓనర్స్ ఉంటారు, అవునా కదా? ఉన్నారు సార్. ఇప్పుడు ఈ 33 acresలో ఉన్న ప్లాట్ ఓనర్స్ అందరు వచ్చిర్రు అనుకో, అప్పుడు మీకు కొద్దిగా ఇది అవుతుంది. కానీ ఎక్కడ మళ్ళీ వేరే సర్వే నెంబర్ ఉన్న వాళ్ళు వచ్చి కూడా నాకు ఇందులో ఉంది అంటానంటే అది జస్టిఫికేషన్ కాదు కదా. నాకు ఒక లిస్ట్ ఇవ్వండి. నేను నా సర్వే నెంబరు మీకు వచ్చి కంప్లైంట్ చేసేస్తాను. మీ సర్వే నెంబర్ లేదు, నా ప్లాట్ లేదు, నా ప్లాట్లో ఆక్యుపై చేస్తాను, మీకు వచ్చి కంప్లైంట్ ఇస్తాను. మీరేం చేస్తారు, నిజంగా ఉండొచ్చు అని పంపిస్తారు. అట్లా కొంతమంది మమ్మల్ని భయపెట్టిస్తుంటారు. ప్లాట్ నెంబర్ వేరే ఉంటుంది. నాకు ఇక్కడ నా ఉద్దేశం ఏంటి, మీ ల్యాండ్ ఉంటే మీరు తీసుకుంటారు, వాళ్ళ ల్యాండ్ ఉంటే వాళ్ళు తీసుకుంటారు. నాకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు, అవునా కదా? మీరు 83, 84 డాక్యుమెంట్స్ ఈ పేరు లేఅవుట్ అయింది తీసుకున్నారు కరెక్ట్. నువ్వు మీరు అప్పటి నుంచి పొజిషన్ ఉంటే పంచాయతే కాదు, అవునా కదా? 2002 వరకు వచ్చినాం సార్. నీ నెంబర్ ఎంత? ప్లాట్ నెంబర్ 909 సార్. ఎక్కడ ఉంది? ఏ సర్వే నెంబర్? మాకు 9 వేసారు సార్ సర్వే నెంబర్. 9 వేసారు కరెక్టే. లేఅవుట్ ఉండాలి కదా? లేఅవుట్ ఉంది సార్. లేఅవుట్లో నీ ప్లాట్ ఏడో చూపిస్తాను సార్ మీకు లేఅవుట్ కాపీ. మరి అది తీసుకురావాలి కదా? తీసుకొస్తాం. ఎప్పుడు తెస్తాం? ఇంకా లేఅవుట్ కాపీ మేము ఇచ్చి మేము ఏమంటారు సార్, మీకు లేఅవుట్ కాపీ ఇవ్వగానే దాని మీద ఏం చేస్తారు, నాకు సాయం ఇచ్చిపెట్టి దాని మీద మిస్టేక్స్ ఏమన్నా ఇలా ఈ సీల్ లేదు నేను అన్నీ ఉంటేనే కదా మీకు హెల్ప్ చేసేది సార్. ఇప్పుడు అన్నీ ఉంటేనే కదా సార్. ఇప్పుడు నీకు ఒకటి చెప్తాను, నేను ఎక్కువ మాట్లాడొద్దు. ఇప్పుడు కోర్టులో ఎన్ని సివిల్ కేసులు? 83 సివిల్ కేసులు ఉన్నాయి దీని మీద. ఏ దాని మీద స్టే ఉందో ఏ దాని మీద ఏముందో తెలియదు. ఇప్పుడు నువ్వు పోతావు, ఇంకొక ఆయన వస్తాడు, ఇంకో ఆయన పోతాడు, ఇంకో ఆయన వస్తాడు, ఆయన దగ్గర కూడా డాక్యుమెంట్ ఉంటుంది. వాళ్ళతో కూడా మాట్లాడినాం సార్. మీకు ఇప్పుడు నీకు ఒక్కటి నాకు క్వశ్చన్ చేస్తారు వాళ్ళు వచ్చి, 1983 డాక్యుమెంట్ అంటారు కదా సార్, లేఅవుట్ చూపించమని చెప్పండి, అప్రూవల్ లేఅవుట్ ఏమైనా ఉందో అడగండి అంటారు నన్ను. దాని మీద సమాధానం ఏముంటుంది?